రాజ్యం వదిలి రిషి ఆశ్రమానికి వెళ్ళిన ఒక రాజకుమారుడు. ఈ జర్నీ ఏంటో తెలుసా? రామ జననం తర్వాత ఒక గొప్ప మార్పు జరిగింది. అయోధ్యకి విశ్వామిత్ర మహర్షి వస్తారు. దశరథ మహారాజా, మీ కుమారులు మా ఆశ్రమానికి కావాలి అని అడగడంతో కథలో ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. అడవి మార్గం, శాంతమైన ప్రకృతి. ఆ మార్గంలో రామలక్ష్మణ అడుగులు పడతాయి. ఇది కేవలం జర్నీ కాదు, ఇది ధర్మం వైపు నడిచే అడుగులు. విశ్వామిత్ర మహర్షి రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశిస్తాడు. ఆ అస్త్రాలు బల, అతి బల, ఆకలి, అలసట లేని శక్తి. ఈ క్షణంలోనే రాముడిలోని దైవత్వం కనిపించడం స్టార్ట్ అవుతుంది. తటకవనం దగ్గర అధర్మానికి అగెన్స్ట్ గా రాముడు నిలబడతాడు. ఇది ఆయన జీవితంలో మొదటి ధర్మం గెలిచిన క్షణం. అది ఈ విశ్వామిత్ర మహర్షి జర్నీ రాముడిని ఒక రాజకుమారుడి నుండి మర్యాద పురుషోత్తం వైపు నడిపిన మొదటి అడుగు. ఈ జర్నీలో రాముడు ఏం నేర్చుకున్నాడో డే 6లో తెలుసుకుందాం. సో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి రామాయణం లవర్స్కి.